శోభ పెడతారు, ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు, ఆమె వ్యక్తిగతంగా ఉన్న జీవితాన్ని ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తారు, ఆమె ప్రజల్లోకి వెళ్తే దాన్ని పలచన చేసే ప్రయత్నం చేస్తారు, నిజాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే కూడా మళ్ళీ దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటి తిప్పికొట్టాలంటే మా దగ్గర ఒకటే ఒక మార్గం ఉంది, ప్రజల మధ్యలో ఉండడం, ప్రజల ఆలోచనలు అనుగుణంగా ముందుకు సాగడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం చేయడం, రేపు ప్రజల నిర్ణయం మేరకు ముందుకు సాగడం. మీరు రాజకీయ పార్టీ అని నిన్న కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున రెస్పాండ్ అయినారు. మీరు కవిత అని వచ్చినది, మెజారిటీ వాళ్ళు ప్రశ్నలు అడిగినారు. ఎస్, తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో నిలబడడం సిద్ధపడతా ఉన్నాం, మేము ఆ రకమైనటువంటి మార్గంలో ముందుకు సాగుతాం, వచ్చే ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో తప్పకుండా మేము ఉంటామనేటువంటి విషయాన్ని అక్క స్పష్టం చేసినారు. జెండా ఏం పెడతారు, పేరు ఏం పెడతారు అంటే నిన్ననే కదా ప్రజలందరూ ఇంకా చాలా సమయం ఉంది, ఫిబ్రవరి 13 దాకా మేము జనం పాటలు ఉంటాం. మేము మొత్తం మీరు చాలా అందరూ ఆశ్చర్యపోతారు, విస్తుపోతారు కూడా. మా రూపకల్పన గ్రామాల్లో జరుగుతుంది, మా రూపకల్పన గల్లీల్లో జరుగుతుంది, మా ఆలోచనలన్నీ అక్కడి నుంచి క్రోడీకరించి తెస్తున్నాం, మేము పైనుంచి రుద్దపడడం లేదు. మేము అరకదున్ని రైతన్న దగ్గర నుంచి, కూలి చేసే కూలన్న దగ్గర నుంచి, చెమట చిందించేటటువంటి శ్రామికుడి దగ్గర నుంచి, తర్వాత కార్ఖానాల్లో మగే కార్మికుడి దగ్గర నుంచి, తర్వాత మేధస్సును పదును పెట్టేటటువంటి మేధావుల దగ్గర నుంచి, తర్వాత ఉద్యమాల మొత్తం చైతన్యవంత ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళ సారం నుంచి తీసుకొని రేపు మా ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా అటువంటి ప్రయత్నం జరగలేదు, అట్లా జరగలేదు. అంత కొత్త పద్ధతులు వస్తున్నాం. మాకు ఇట్లాంటి ప్రశ్నలు రావడము, ఈ విమర్శలు రావడము, ఈ రకమైన అసహనాన్ని గురి చేసేటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతా ఉన్నాయి. మేము మాత్రం మా గమ్యం, మా లక్ష్యం ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం కొత్త రాజకీయ శక్తిని తీసుకురావాలి, కొత్త పందాల రాజకీయాలు నడవాలి అనేది మా బలమైన కోరిక. కాబట్టి మాకు ఇవన్నీ వినపడుతుంటాయి, కొన్ని అక్కడక్కడ దుర్మార్గులు కనపడుతుంటారు, కానీ మేము వాటిని చూసి ఆగిపోవడము, ఇవి విని ఆగిపోవడం ఉండదు. మేము మాట్లాడడం మొదలు పెట్టినాం, తప్పకుండా ప్రతిఘటిస్తాం, తర్వాత నిజాలకు సంబంధించిన విషయాల్లో వస్తాం. ధైర్యంగా ఒక మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మా నాయకత్వం నుంచి నాతో సహా ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే, లేకపోతే అక్రమాలకు పాల్పడితే తప్పకుండా ఆధారాలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి కానీ దాని మీద చర్యలు పోవడానికి కానీ మేము సిద్ధంగా ఉంటాం.